రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా నల్లబెల్లి
పొగాకు కొనుగోలు కేంద్రం మన రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకటరావు గారి రేవంత్ రావాల్సిందిగా కోరుతున్నాం. లో ఏదైతే ఇప్పుడు మన మార్కెట్ ఏదైతే నిబంధనలు పెట్టిందో అవి చాలా లిబరల్ గా పెట్టింది. వాటిని మీరు ఖచ్చితంగా 100% పాటించవలసిందే. పాటిస్తామన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి చేతులెత్తండి. లేదు మా దగ్గర ఈసరిగా ఉంది, మీరు కొనాల్సిందే, మీ నిబంధనతో మాకు పని లేదు, మేము అట్లాంటివి తీసుకురామనే వాళ్ళు 2 చేతులెత్తండి. లేరు ఎవరు? నమ్మకమే కదా. మన మీద నమ్మకంతో మన మీద బాధ్యత పెట్టారు. మన పొగాకు మార్కెట్ కొంటుంది. ఈ మార్కెట్ కొన్న పొగాకు అమ్మే వరకు కూడా మనదే బాధ్యత. మీకు డబ్బు వస్తుంది రేపే. ఇవాళ ఇక్కడ అమ్మంలోనే మళ్ళీ 45 గంటల్లో మన అచ్చెన్నాయుడు గారు మీకు డబ్బులు వచ్చే వరకు వారు నిద్రపోరు. కానీ ఇక్కడ మంచి పొగాకు తీసుకురావాలి, నాణ్యత తగ్గకూడదు. 19% 20% మించి మాయిశ్చర్ ఉండటానికి లేదు. కాబట్టి ఇది అందరూ మన బాధ్యత. ఏ రైతు పొగాకు చెక్కు ప్రతి రైతుకి ఎన్ని చెక్కులు చేసుకొస్తున్న చెక్కులకి QR కోడ్ వేస్తారు. రేపు అమ్మే వరకు కూడా ఎవరి పొగాకు మేము చెప్పగలుగుతాం. రేపొద్దున తర్వాత అయినా సరే మీరు పిచ్చి పొగాకు తెచ్చి ఇక్కడ ఏదన్నా తప్పులు చేసి లేకపోతే ఇక్కడిని కన్నుగప్పి కనుక చేస్తే రేపు అది అమ్మేటప్పుడు తెలుస్తుంది. తర్వాత మీ పేర్లన్నీ కూడా మళ్ళీ ఊర్లో డిస్ప్లే చేపిస్తా. ఓకేనా? అది క్రమశిక్షణ పాటించి నిబంధనలు పాటిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, అంతిమంగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విజయం మా అందరి విజయం కాదు, మా సోదరుడి విజయం. ఈయనకి నమ్మకం లేదు, ఈయనకి కూడా నమ్మకం లేదు. ఈరోజు ఏంటి ప్రోగ్రాం అంటే మధ్యాహ్నం తిరుపతి వెళ్తున్నానన్నాడు. ఏమంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తానని మొక్కుకున్నాడంట. అంటే మీరెంత ఆవేదన చెందారో, మీరెంత బాధపడ్డారో, మీకంటే ఎక్కువ ఆవేదన బాధ చెందినటువంటి ఒక మహామనిషి మీకు నాయకుడిగా ఉండడం మీరు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో అధికారం వస్తే డబ్బులు సంపాదించుకోవడం, ప్రజలకు మోసం చేయడం ఎవరైనా చేస్తే అది జీవితంలో రాణించరు. ఈరోజు మేము ఉన్నాం. 1982లో రాజకీయాల్లోకి వచ్చాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఇన్ని సంవత్సరాలు 42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. కారణం ఏంటి? ప్రజల సమస్యల మీద స్పందిస్తాం, ప్రజల కష్టాల్లో స్పందిస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా చంద్రబాబు నాయకత్వంలో ముందుంటాం. కాబట్టి మాకు ప్రజలు గౌరవిస్తున్నారు. మేమేమి రాజకీయ కుటుంబాలు కాదు, రాజుల కుటుంబాలు కాదు, సామాన్య వ్యక్తులమే, అసాధారణమైనటువంటి వ్యక్తులమే. మా బలం మలగం మీరు ప్రజలే చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మంచి ఆహ్వానం పలికి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు శాసనసభ్యులు సాంబశివరావు గారికి, మా డిపార్ట్మెంట్ మంత్రి గారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఆయన కూడా అనునిత్యం దీని మీద పర్యవేక్షించి చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే అన్ని పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.